మన విశాఖపట్నంకు 50 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న ఒక అందమైన ప్రకృతి ఆభరణం అదే కొండకర్ల ఆవ. మన విశాఖపట్నం వాసులకు ఈ ప్రదేశం గురించి ఇంతకు ముందే తెలిసే ఉండొచ్చు. కానీ ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్లకు, ఇక్కడికి వచ్చే పక్షులను వీక్షించే వారికి అందరికీ ఒక అద్భుతమైన మంత్రముగ్ధమైన ప్రదేశం ఇది. ఇక్కడ అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఒకవైపు పచ్చని పర్వతాలు, మరోవైపు నీటితో నిండిన సరస్సు. ఈ దృశ్యం నిజంగా స్వర్గాన్ని తలపిస్తుంది. ఈ కొండకర్ల ఆవ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు అని చెబుతారు. ఈ సరస్సు విస్తీర్ణం సుమారు 1200 ఎకరాలు. ఇది పర్వతాల మధ్యలో ఉన్న ఒక సహజ సరస్సు. వర్షాకాలంలో నీటితో నిండిపోయి ఒక అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. కొండకర్ల ఆవను నిజంగా ప్రత్యేకం చేసేది ఇక్కడికి వచ్చే వలస పక్షులు. శీతాకాలంలో దూర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో పక్షులు ఇక్కడికి వస్తాయి. ఉదాహరణకు పెలిక్వాన్లు, స్క్వాట్స్, ఈగ్రెంట్లు, హెరాన్స్, పింటేయల్ బాతులు, మరెన్నో పక్షులు కిలకిల రావాలతో సరస్సు జీవంతో నిండిపోతుంది. ఇది ఒక చిన్న బర్డ్ శాంచురీలా మారిపోతుంది. పక్షుల వీక్షకులకు, ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక కలల ప్రదేశం. మీరు ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చు. అయితే అది సాధారణ టూరిస్ట్ బోటింగ్ లా కాకుండా చిన్న చేతి పడవల్లో ఉంటుంది. అది చాలా స్పెషల్ అనుభవం. నీటి మీద తేలుతూ చుట్టూ ఉన్న కొండలను, పక్షులను చూస్తూ ఉండటం ఒక క్షణానికి మనం ఎక్కడో ప్రకృతి మధ్యలో లయమైపోతామన్న భావన కలుగుతుంది. కుటుంబంతో కొండకర్ల ఆవలో బోటింగ్ అనేది నిజంగా ఒక మర్చిపోలేని అనుభవం. నీటి మీద ఆ చిన్న చెక్క పడవల్లో కూర్చొని మెల్లగా గాలి తాకుతూ ముందుకు వెళ్తుంటే మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. చుట్టూ ఉన్న పచ్చని కొండలు నీటిలో ప్రతిబింబిస్తూ చక్కగా పక్షులు ఎగురుతూ కనిపిస్తే పిల్లలు ఆనందంతో అరుస్తారు. అమ్మా నాన్నలు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటారు. ఆ క్షణం మొత్తం కుటుంబం ఒకటిగా అనిపిస్తుంది. పడవ సాగే సమయంలో నీటి చల్లని తాకిడి, సూర్యరశ్మి మెరుపులు, పక్షుల గుంపులు ఇవి మనకు నగర జీవితం నుండి దూరంగా ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ ఇస్తాయి. కొండకర్ల ఆవ బోటింగ్ అనేది కేవలం ఒక ట్రిప్ కాదు, అది ఒక కుటుంబ జ్ఞాపకం. ప్రకృతిలో మనసును మళ్ళీ చిన్నబిడ్డలా మార్చే ఒక స్మృతి.
ప్రేమను మాటల్లో చెప్పలేమంటారు. అదే ప్రేమ కొండకర్ల ఆవ లాంటి ప్రదేశాల్లో మరింత అందంగా కనబడుతుంది. నీటి మధ్యలో నిశ్శబ్దంగా నిలిచిన పడవలు, చుట్టూ పచ్చని కొండలు, ఆకాశ ప్రతిబింబం, ఇది వెడ్డింగ్ షూట్కి మరో ప్రపంచంలా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ స్థానికులు తాటి చెట్టును ఉపయోగించి ఈ పడవలు తయారు చేస్తున్నారు. అవి పెద్దగా కాకుండా చిన్నగా ఒకరికి లేదా ఇద్దరికి సరిపోయేలా ఉంటాయి. ఆ పడవలను ఉపయోగించి చేపలు పట్టడం వారి జీవనాధారం. ఈ కొండకర్ల ఆవ అనేది ప్రకృతి మనకిచ్చిన కానుక. దాన్ని కాపాడటం మన బాధ్యత. కొండకర్ల ఆవ వెళ్ళినప్పుడు చెత్త వేయకండి. అక్కడ పక్షులను ఇబ్బంది పెట్టకండి. మీరు చూసిన అందం తదుపరి తరాలు కూడా చూడాలి. ఇంకా ఇలాంటి అందమైన ప్రదేశాలను నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. తదుపరి ట్రిప్ లో మనం మరో అద్భుతమైన ప్రదేశంలో కలుద్దాం.